వెల్కమ్ టు తెలంగాణ రైస్ న్యూస్. జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రచార షెడ్యూల్ ఖరారు. ఈ నెల 30-31న 4 డివిజన్లలో ప్రచారం. వచ్చే నెల 4-5 తేదీల్లో రెండో విడత క్యాంపెయిన్. Here we are watching one more important news item. Honorable Chief Minister Revanth Reddy Garu seeks to attract overseas investments for Future City Musi project. TG to host global investors in November to raise funds. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ప్రజాప్రభుత్వం వచ్చి డిసెంబర్ నాటికి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కాలంలో వివిధ శాఖల పరిధిలో అమలు చేసిన పథకాలు మేనిఫెస్టోలో పెట్టి ఇంకా అమలు కాని స్కీములపై ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన మహిళా డాక్టర్ సూసైడ్ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ లోక్సభ ప్రతిపక్ష నేత గౌరవ్ రాహుల్ గాంధీ గారు స్పందించారు. డాక్టర్ ది ఆత్మహత్య కాదని వ్యవస్థ చేసిన హత్య అని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. నేరస్తులను ఫడ్నవీస్ ప్రభుత్వం కాపాడుతుందని ఆరోపించారు. మహిళా డాక్టర్ ఘటనపై స్పందిస్తూ ప్రజలను కాపాడాల్సిన వారే ఘోరమైన నేరానికి పాల్పడ్డారని నిప్పులు చెరిగారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది, కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు ప్రశ్నిస్తలేదంటూ నిలదీశారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టులు పరిశ్రమలకు అసలు అనుమతులేవి, నిధులేవి, ఆ ఇద్దరు కేంద్ర మంత్రులకు అసలు రాష్ట్రాభివృద్ధి పట్టదా అంటూ ప్రశ్నించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాప పాలనలో కవితకు కూడా భాగస్వామ్యం ఉందంటూ నిప్పులు చెరిగారు. పాదయాత్రలోనైనా ప్రజా సమస్యలు తెలుస్తాయి, ఆమె పాదయాత్రను స్వాగతిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. జూబ్లీ హిల్స్ లో 100% గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ పరిసమాప్తమైందని, బీఆర్ఎస్ అవినీతి అహంకారాన్ని తరిమి కొట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పిలుపునిచ్చారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు మద్దతుగా ఆదివారం ప్రచారం నిర్వహించారు.